హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, కేవలం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలకు ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మొదటిది స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023. దేశంలో వాయు నాణ్యతను మెరుగుపరిచే ఉద్దేశంతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సిఏపి కింద నగరాలను ర్యాంకింగ్ చేయడానికి కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను అందిస్తుంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను అందించే మంత్రిత్వ శాఖ కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. 2023 సంవత్సరానికి గాను 3 నుండి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు నగరం 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్రలోని అమరావతి, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, అలాగే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నిలిచాయి. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, కేంద్ర పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎన్సిఏపి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే మిషన్ కింద ఈ అవార్డులను అందిస్తుంది. దానిలో 2023 సంవత్సరానికి గాను 3 నుండి 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లో గుంటూరు 3వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ అవార్డుల కార్యక్రమం మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఫ్రెండ్స్, దీని నుండి మనకు నేరుగా బిట్ అడగాలనుకుంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో గుంటూరు స్థానం ఎంత? అది నేరుగా వచ్చే బిట్ 3వ స్థానం. అదే ఇండైరెక్ట్గా కొంచెం ట్రిక్కీగా అడగాలంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన అమరావతి నగరం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. 99% అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పెడతారు. మహారాష్ట్ర. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 3 నుండి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు 3వ స్థానంలో నిలవగా మహారాష్ట్రలోని అమరావతి మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, విశాఖపట్నంకు 3వ స్థానం. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విపిఏ దేశవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ కార్యదర్శి 2023 ఆర్థిక సంవత్సరంలో వివిధ ఓడరేవుల పనితీరుపై సమీక్ష నిర్వహించి మెరుగైన ప్రదర్శన చేసిన ఓడరేవులకు ఉత్తమ ర్యాంకు ఇచ్చారు. కేంద్ర ఓడరేవులు మరియు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖకు సంబంధించిన కార్యదర్శి 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉన్న అన్ని ఓడరేవుల పనితీరుపై సమీక్ష నిర్వహించి మెరుగైన ప్రదర్శన చేసిన ఓడరేవులకు ర్యాంకింగ్ ఇస్తారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం 3వ స్థానంలో నిలిచింది. గుంటూరు కూడా 3వ స్థానం. నెక్స్ట్ పాయింట్, విజయవాడ రైల్వే స్టేషన్కు ప్లాటినం రేటింగ్. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రతిష్టాత్మక ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ రైల్వే స్టేషన్కు ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. ఇండియన్ గ్రిడ్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ అంటారు. ఇండియన్ గ్రిడ్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క ప్లాటినం రేటింగ్ ఈ విజయవాడ రైల్వే స్టేషన్కి ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించినందుకు గాను విజయవాడ స్టేషన్కు ఈ గుర్తింపు లభించింది. 2019లో ఈ స్టేషన్కు గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ రాగా ఇప్పుడు ప్లాటినం రేటింగ్ రావడంతో రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మన విజయవాడ రైల్వే స్టేషన్కు ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. అదే 2019లో అయితే ఈ రైల్వే స్టేషన్కు గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ ఇచ్చింది. దీనికి ఆధారం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ,
ప్రయాణికులకు నాణ్యమైన మరియు మెరుగైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డులు అందిస్తారు. ఈ రేటింగ్ అందిస్తారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ గ్రోత్ నగరాలలో విశాఖకు చోటు. 2047కు అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశంను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టును ప్రవేశపెట్టగా దీనిలో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 4 నగరాలను ఎంపిక చేశారు. 2047 అంటే దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అప్పటి లోపల అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ అనే ఒక మిషన్ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 4 నగరాలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన 4 నగరాలలో భారీ ఎత్తున ఆర్థిక వసతులు అలాగే మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ఈ 4 నగరాలు ఏమిటంటే ముంబై, సూరత్, వారణాసి అలాగే విశాఖ. దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక నగరం విశాఖపట్నం. మిగిలిన 3 చూస్తే ముంబై, సూరత్, వారణాసి మరియు విశాఖ. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలకు చెందిన కరెంట్ అఫైర్స్. 2023 సెప్టెంబర్ నెలకు చెందిన కరెంట్ అఫైర్స్. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మేధో సంపత్తి హక్కుల కేంద్రం CIPR మేధో సంపత్తి హక్కుల కేంద్రం కృషితో ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసిన విశ్వవిద్యాలయం ఏది అంటే దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీ సుధా మాట్లాడుతూ మడుగుల హల్వాతో పాటు మరో 30 రకాల ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నెక్స్ట్ పాయింట్, అరుదైన జాతి గొర్రెల గుర్తింపు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని అరుదైన జాతి గొర్రెలకు నేషనల్ బ్యూరో ఎనిమల్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 రకాల అరుదైన జాతి గొర్రెలకు నేషనల్ బ్యూరో ఎనిమల్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్, దీన్ని NBAGR అంటారు. ఈ గొర్రెలను ఈ సంస్థ గుర్తింపు ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వారి కృషితో నాగావళి మరియు మాచర్ల జాతి గొర్రెలకు ఈ గుర్తింపు లభించింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ నాగావళి మరియు మాచర్ల జాతి గొర్రెలకు గుర్తింపు లభించడంలో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం. అదే ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు రావడానికి కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయం శ్రీ దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం. ఇంపార్టెంట్. నాగావళి విజయనగరం ప్రాంతానికి చెందిన గొర్రె జాతి కాగా మాచర్ల కృష్ణా ప్రాంతానికి చెందిన గొర్రె జాతి. ఈ 2 గొర్రెలకు కూడా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ వారు గుర్తింపు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రం లేపాక్షి. రాష్ట్రంలోని ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రంగా లేపాక్షి నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చరిత్రాత్మక ప్రదేశమైన లేపాక్షికి సిల్వర్ విభాగంలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామీణ పర్యాటక అవార్డు లభించింది. సిల్వర్ విభాగంలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామీణ పర్యాటక అవార్డు అందుకున్న ప్రాంతం లేపాక్షి. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఈ అవార్డులకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGలను ప్రమాణంగా ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఈ అవార్డులకు ప్రమాణంగా తీసుకుంటారు.
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 35 గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లేపాక్షి ఒకటిగా నిలిచింది. ఓకే, మొత్తం 35 గ్రామాలను సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. వాటిలో ఆంధ్ర నుంచి లేపాక్షి నిలిచింది. ఓకే, వీటిలో రాష్ట్రం నుండి ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రంగా లేపాక్షి ఎంపిక అయ్యింది. నెక్స్ట్ పాయింట్, శ్రీ సిటీకి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డు. ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డు శ్రీ సిటీకి వచ్చింది. తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీ సిటీకి ఎకనామిక్స్ టైమ్స్ ఎడ్జ్, ఓకే, ఎకనామిక్స్ టైమ్స్ ఎడ్జ్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023 అవార్డు లభించింది. ఓకే, ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023 అవార్డు తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీ సిటీకి లభించింది. సెప్టెంబర్ 25న ముంబైలో జరిగిన ద ఎకనామిక్స్ టైమ్స్ ఎడ్జ్ కాన్క్లేవ్ యొక్క 6వ ఎడిషన్ సందర్భంగా శ్రీ సిటీకి 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డు లభించింది. విదేశీ బాండ్లపై ఆధారపడకుండా కేవలం తన స్వంత విజయాల ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన ప్రముఖ భారతీయ బ్రాండ్గా గుర్తింపు పొందినందుకు గాను ఈ అవార్డు వరించింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతటితో మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఫస్ట్ పార్ట్ మాత్రమే అయింది. రేపు మార్నింగ్ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకే, రాబోయే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలకు మనకు ఈ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మన ఛానల్లో సపరేట్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.